వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అండ్ పృథ్వీరాజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు లాంచ్ ద సాంగ్. పృథ్వీ గారు అండ్ పృథ్వీ రాజా గారు ఇద్దరు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు. సో ఫైనలీ శ్రీలేఖ గారు 14 ఏళ్ళకి మీరు మ్యూజిక్ లోకి ఎంటర్ అయిపోయారు, 12 ఏళ్ళకి ఆఫ్ కోర్స్. సో మీకు ఏమైనా కాలేజ్ మెమరీస్? శ్రీకాంత్ గారు, పృథ్వీరాజ్ గారు అండ్ శివాజీ రాజా గారు మీరు ఒక స్టెప్ ముందుకు రండి. అలాగే మా మహేష్ చంద్ర గారు స్టెప్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ. బ్రహ్మాండమైన స్టోరీ అంటే టైటిల్ ఒక అద్భుతమైన. ఇవాళ రేపు మొత్తం ఆంధ్ర రాజకీయాలు మొత్తం పిఠాపురం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అలానే థ్యాంక్ యూ మ్యామ్. అండ్ పృథ్వీరాజ్ గారిని మాట్లాడారు. వేదిక మీద ఉన్న శ్రీకాంత్ గారికి, శివాజీ రాజా గారికి, శ్రీలేఖ గారికి, పృథ్వీ గారికి, మా ప్రేయసరావే సినిమా 26 ఏళ్ళ మా చంద్రమహేష్ గారికి ఒక అద్భుతమైన సినిమా అది. అలాగే ఆయన చాలా సినిమాలు చేశారు, శ్రీహరి గారితో చాలా సినిమాలు, అయోధ్య రామయ్య సినిమా, అలాగే కొన్ని సినిమాలు సినిమా. అలాగే యూత్ ఉంది, మెసేజ్ ఉంది, బ్రహ్మాండమైన కామెడీ ఉంది, ప్లస్ అందరి కథలు ఉంటాయి, 3 డిఫరెంట్ స్టోరీస్ దీంట్లో. సో అద్భుతంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రేక్షకులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే అతిథులకి, నేను సర్పంచ్గా ఒక 3 టర్మ్లు చేసిన మా మేడ్చల్ పక్కన విలేజ్కి రకరకాల సమస్యలతో నా దగ్గర అయోధ్య రామయ్య, హనుమంతు ఇలాంటి సినిమాలు చూసి చంద్రమహేష్ గారు అయితేనే ఈ సినిమా కరెక్ట్ గా న్యాయం చేయగలుగుతారని చెప్పి ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి సినిమా చేస్తేనే చేయాలనే ఉద్దేశంతో ఉండిపోయినాను. తను వచ్చినాక దీన్ని ఫస్ట్ వేరే రైటర్కి ఇచ్చి డెవలప్ చేయించినాం ఇద్దరము ఆ స్క్రిప్ట్ ని. అది 12 సంవత్సరాలకు ట్రెండ్ మారుతా ఉంటుంది, దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పిల్లలతో కూర్చొని సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి, అందుకుంటుందని మనస్ఫూర్తిగా ప్రేక్షకమాయ చేయలేదు. అదేవిధంగా ఈ సినిమా గురించి బాగా రాయాల్సిందిగా పాత్రికేయమైన చేయలేదు పేరు పేరున ఆ భరోసా ఇస్తున్నాను. నేను ఇక్కడ చంద్రమహేష్ గారికి నాకు 16 అనుబంధం ఉంది, చెప్పక్కర్లేదు. ఎవరికి అల్టిమేట్ ఇక్కడ ఉన్నారు హీరో గారు, మ్యూజిక్ ఇచ్చినటువంటి జిల్లా గారు ఇక్కడ ఉన్నారు. సో అలాంటి గొప్ప సినిమా చేసినటువంటి డైరెక్టర్ గారు